మరి ప్రధాన వక్తగా ఇచ్చేసినటువంటి శ్రీ డివి రాఘవాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం కే గంగవరం మండల స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి అతిథులుగా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎంఈఓ గారు, ఎంఈఓ2 గారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులందరికీ, పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు, విద్యార్థులకి ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. రాజ్యాంగ దినోత్సవం 2015 తరువాత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మొదటిసారి ప్రధానమంత్రి గారు స్వాతంత్ర జెండా ఎగరేస్తూ ఏ దేశానికి మత గ్రంథం రాజ్యాంగమే అనే మాట ఆయన ఆ సభలో మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అనంటే ఈ దేశంలో అనేక మతాలు వాళ్ళు ఉంటారు. హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, ప్రధానంగా 6 మతాలు ఉంటాయి. 6 మతాలకి సంబంధించినటువంటి నమ్మకాలు ఉన్నవాళ్ళు ప్రజలు ఈ దేశంలో ఉంటారు. కానీ ఎవరి నమ్మకానికి, ఎవరికి విశ్వాసానికి వారికి ఒక గ్రంథం ఉంటుంది. రెండో వాళ్ళు వేరే గ్రంథాన్ని చదవరు, అధ్యయనం చేయరు. కానీ ఈరోజున్న 145 కోట్ల మంది చదవాల్సినటువంటి గ్రంథం, అధ్యయనం చేయాల్సిన గ్రంథం, ఫాలో కావాల్సిన గ్రంథం ఏది అంటే అది రాజ్యాంగం మాత్రమే. నీ మనసుకు సంబంధించింది నీ మత గ్రంథం, కానీ నీ బ్రతుకుకు సంబంధించింది నీ రాజ్యాంగ గ్రంథం. 47కు పూర్వం మనిషికి స్వేచ్ఛ కానీ, స్వాతంత్ర్యం కానీ, హక్కు కానీ, సమన్యాయం కానీ ఈ దేశంలో ఎవరికి 47 దాకా లేదు. 47కు ముందు మన తరాలు 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 ఎంతమంది మన తాతలు చనిపోయినా బానిసత్వంలో బ్రతికారు తప్ప స్వేచ్ఛ జీవితంలో బ్రతికినటువంటి తరాలు లేవు అనేటువంటిది సత్యం. సమాజం పుట్టిన తర్వాత, అంటే నేను చెప్పేది పిల్లలకి చెప్పాలో పెద్దలకి చెప్పాలో నాకు కన్ఫ్యూజ్గా ఉంది. సగం మంది పిల్లలు ఉన్నారు, సగం మంది పెద్దలు కూడా ఉన్నారు. అయినా ఎప్పుడోకప్పుడు ఏదో మాట నేను విన్నానులే అని అనుకుంటారు వాళ్ళు, భవిష్యత్తులో గుర్తొస్తుంది. అందుకనే చెప్పేది విపులంగానే చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఈ భూమి పుట్టిన తర్వాత మనిషి పుట్టింది 1,00,000 సంవత్సరాలు అని చెప్పి చరిత్రకారులు చెప్పారు. 1,00,000 సంవత్సరాల తర్వాత మనిషి ఎలా బ్రతికాడని మనకేం తెలియదు. ఆ మేరకు వస్తే మనకు తెలిసిన చరిత్ర బుద్ధుడు దగ్గర నుంచి తప్ప అంతకు ముందు చరిత్ర మనకు తెలియదు. అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, ఏ చరిత్రకారులు రాయలేదు. అంటే మనిషి ఎట్లా పుట్టాడో మనకు తెలియదు. ఆధునిక యుగం, పూర్వయుగం, రాతి యుగం, మధ్యయుగం, నవీన యుగం అని చదువుకుని ఇలా ఉండుంటాడు అనుకున్నామే తప్ప మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా రాజుల కాలం, అది బానిస కాలం, దోపిడీ కాలం, దౌర్జన్య కాలం. ఈయన చంపేయంటే చంపేయడమే. నువ్వు ఇట్లా రావద్దు అంటే రాకూడదు, నువ్వు అది మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు, మీరు ఇది తినకూడదు అంటే తినకూడదు. అసలు మా
రాజ దర్బారు దగ్గరికి మీరు కనపడకూడదంటే కనపడకూడదు. రాజులున్న అలాగే ఉంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన అలాగే ఉంది. కానీ ఎప్పుడు మారింది? ఎప్పుడు రాసుకున్నాం? 1949లో ముందుకు రాసుకొని మనం అంగీకరించుకొని ఆమోదించుకొని ఈ దేశ ప్రథమ పౌరుడి చేత సంతకం పెట్టించుకొని మేము ఇలాగే నడుస్తాం అని చెప్పుకొని ఒక న్యాయాన్ని, ఒక స్వేచ్ఛని, ఒక స్వాతంత్ర్యాన్ని, ఒక సౌభ్రతృత్వాన్ని తెచ్చుకున్న రోజు ఈ రోజు. 75 సంవత్సరాలు గడిచింది. 75 సంవత్సరాలు గడిచింది. ఈ 75 సంవత్సరాల కాలంగా నువ్వు తినాల్సింది తినొచ్చు, నువ్వు వేసుకోవాల్సిన డ్రెస్ వేసుకోవచ్చు, నువ్వు మాట్లాడింది మాట్లాడవచ్చు, నీకు ఇష్టమైన చోట కూర్చోవచ్చు. మాస్టర్తో సమానంగా కూర్చున్నారా లేదా? కూర్చున్నారా? కారణం ఎవరు? కారణం ఎవరు? రాజ్యాంగం. ఏంటి? రాజ్యాంగం. చూసారా ఎప్పుడైనా? చూసారా? చూడండి, స్కూల్లో ఉంటుంది, చూడండి. ఇది కారణం. ఈరోజు మనం కూర్చొని మాట్లాడుకోవడం గల కారణం రాజ్యాంగమే. మాట్లాడుకోవటానికి రాజ్యాంగమే. ఈవేళ ఉద్యోగం చేయటం కూడా కారణం రాజ్యాంగమే. ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పిన మాట అంటే, ఈరోజు నేను ప్రధాని అవటానికి గల కారణం రాజ్యాంగమే. నేను ఒకప్పుడు టీ అమ్మినటువంటి వ్యక్తిని, ఈరోజు నేను దేశ ప్రధానిగా ఉన్నాను. ఇందిరాగాంధీ గారు కూడా ఒక మాట చెప్పారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ దేశంలో భర్త లేకపోతే విలువ లేదు. కానీ ఆవిడ దేశ ప్రధానిగా అవడానికి గల కారణం రాజ్యాంగం. అంతటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు తెచ్చింది మనకి రాజ్యాంగం. అంతకు ముందున్న బానిసత్వం అంతా పోగొట్టింది. కొత్త జీవితాల్ని ఈ దేశంలో ఉన్నటువంటి ఆ రోజు 40 కోట్ల జనానికి కొత్త జీవితాన్ని తెచ్చినటువంటి రాజ్యాంగం. 75 సంవత్సరాలుగా మనం ఈ రాజ్యాంగంలోనే ఉన్నాం. ప్రపంచ దేశాల్లో అన్నింటికి రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ మన రాజ్యాంగం అంత విపులంగా, వివరంగా ఉన్న రాజ్యాంగం ప్రపంచంలో లేదు. అమెరికాలో 35 పేజీలు ఉంటుంది. అమెరికా రాజ్యాంగం 35 పేజీలు. బ్రిటన్కి రాజ్యాంగమే లేదు. సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలతో పరిపాలన నడుపుతారే తప్ప అక్కడ రాజ్యాంగం లేదు. సో అలాంటి రోజు ఈరోజు, అంత గొప్ప రోజు. కానీ 2015 వరకు ఎవరికి ఆ రోజు యొక్క ప్రాధాన్యత గుర్తుకు రాలేదు. కానీ ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా మీరు జరుపుతూ ఉన్నారు. సంతోషం, చాలా మంచిది. అసలు జరపాల్సినటువంటి పండగ ఏదంటే ఇదే జరపాలి, ఇదే తెలియజేయాలి. నేను ఇందాక చెప్పినట్టు కొద్దిమందికి హిందూ పండగలు, కొద్దిమందికి క్రైస్తవ పండగలు, కొద్దిమందికి ముస్లిం పండగలు. ఒక పండక్కి ఒకరు వెళ్ళరు. కానీ దీనికి మాత్రం అందరూ ఉండాలి, అందరూ చదవాలి, అందరూ తెలుసుకోవాలి. మరి ఏముంది ఇందులో? ఏమి రాశారు, ఎందుకు రాశారు అంటే, ఇప్పుడు మీరున్నారు, స్కూల్కి ఎన్ని గంటలకు వస్తారు? 9 గంటలకి. మంచినీళ్ళకి ఎప్పుడు? 10:30కి. భోజనానికి ఎప్పుడు? 12 గంటలకి. మళ్ళీ మధ్యాహ్నం మంచినీళ్ళు ఎప్పుడు? 2 పీరియడ్లు అయిన తర్వాత. స్కూల్కి ఇంటికి వెళ్ళిపోయేది ఎప్పుడు? 4 గంటలకి. ఇది ఎందులో ఉంది? ఎక్కడుంది? ఎవరు చెప్పారు? దీనికి ఒక రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని ఆధారంగా టైం టేబుల్ తయారు చేసి మీ హెడ్ మాస్టర్కి ఇస్తే ఆ రాజ్యాంగాన్ని, ఆ స్కూల్ రాజ్యాంగాన్ని ఆయన నడుపుతున్నారు. ఇది దేశ రాజ్యాంగం, అది ఆ స్కూల్ రాజ్యాంగం. అంటే ఎవరికైనా ఒక నియమాలు ఉంటాయి. ఈ నియమం ప్రకారం ఇట్లా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా వెళ్ళాలి అని చెప్పి. స్కూల్ అయిన తర్వాత లైన్లోనే వెళ్ళాలని ఎవరు చెప్పారు? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్కి ఎవరు చెప్పారు? చెప్పాలి మీరు. మనకున్న రూల్స్, నియమ నిబంధనల పుస్తకమే చెప్పింది, ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడు మీకున్నది మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, అందులో గుట్టు పెడుతున్నారు, బట్టలు ఇచ్చారు, షూ ఇచ్చారు,
పుస్తకాలు ఫ్రీగా ఇచ్చారు. ఎవరిమ్మని చెప్పారు? ఇందులో ఉంది ఆర్టికల్ 35 to 50. ఇందులో ఆదేశిక సూత్రాలని చెప్పి రాసిన దాని ఆధారంగా ఇస్తున్నారే తప్ప ఎవరి బ్రెయిన్లో నుంచి వచ్చిన మాటలు మాత్రం కాదు. ఈ దేశంలో ఎవరైతే ఈ సంపదని అందుకోవటంలో వెనకబడిపోయి ఉంటారో వాళ్ళకి ఈ సూత్రాలు అమలు చేయండి అని చెప్పి ఇందులో ఉంది. పిల్లలకి ఏమి ఇవ్వాలి, స్త్రీలకి ఏమి ఇవ్వాలి, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఏమి ఇవ్వాలి, కళ్ళు లేకపోతే ఏం చెయ్యాలని చెప్పి ఇందులో ఉంది గనక చేస్తున్నది తప్ప కొత్తగా చేస్తున్నదేమీ కాదు. ఇది నాదే ఐడియా అని ఒక ఆయన అంటాడు, నా బ్రెయిన్ లో వచ్చిందని ఒక ఆయన అంటాడు. నో, ఇవన్నీ ఆయన బ్రెయిన్ నుంచి వచ్చి ఇక్కడ రాయబట్టి మనం అంగీకరించబట్టి జరుగుతుంది తప్ప ఎవరి నుంచో వచ్చింది మాత్రం కాదు అనే అంశం సత్యం. అందుకే ఇందులో ఏముందో తెలుసుకోవాలి మనం, అది చాలా క్లియర్గా తెలుసుకోవాలి. అందుకని చదవాలి. ప్రతి ఉపాధ్యాయులు చదవాల్సిన పుస్తకం, ప్రతి ఉపాధ్యాయులు అధ్యయనం చేయాల్సిన పుస్తకం. చదవడమే కాదు, చదివితే అర్థం కాదు, అధ్యయనం చేస్తే అర్థం అవుతుంది. దానికి ఉన్నది ఏంటి అని అంటే అర్థమవుతుంది. చదవటం వేరు, అధ్యయనం వేరు. రెండింటికి తేడా ఏంటి అంటే ఆవు వ్యాసం ఉంటుంది. అమ్మ ఆవు వంటిది, తల్లి లేని పిల్లలకు ఆవు పాలు పోయేదురు. ఆవుకు 2 కొమ్ములు, 4 కాళ్ళు, ఒక కుచ్చు వంటి తోక, 2 చెవులు ఉండును. లేకపోతే అది పేడైను, అది పిడకలుగా చేస్తాం పొయ్యిలో వాడు. ఇది చదవడం అంటే. అసలు ఆవు అంటే ఏంటి, ఆవు పాలు ఇవ్వడం ఏంటి, ఆ పాలు ఆవు పిల్లలకి ఎందుకు పట్టిస్తారు, దానికి ఎందుకు వాడుకుంటాం అనే అంశాలు పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే అది అధ్యయనం చేసినట్టు, చదివితే చదివినట్టు. అధ్యయనంతో చదివితే మాత్రమే అర్థం అవుతుంది. మామూలుగా చదివితే మాత్రం అర్థం కాని పుస్తకం రాజ్యాంగం. చాలా క్లియర్గా అర్థం కావాలి. నాకు తెలుసు 175 మంది ఎమ్మెల్యేలకి చేతులు పెడతారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున. మరి ఎంతమంది చదివారు, ఎంతమంది చదవలేదు అయితే నాకైతే తెలియదు. ప్రమాణ స్వీకారం రోజున పెడతారు. చదువు ఉండొచ్చు చాలా మంది, కానీ చదివితే మనమేంటి, మన జీవితం ఏంటి, ఈ దేశం ఏంటి, ఈ రాష్ట్రం ఏంటి అనే అంశాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. 1 నుంచి 5 ఆర్టికల్ వరకు ఈ దేశంలో ఉండే భూభాగం, దాని పరిధి, దాని యొక్క నామం ఏంటి అనేది ఉంటుంది. 6 నుంచి 12 వరకు ఈ దేశ పౌరులు ఎవరుగా అయితే ఉంటారో వాళ్ళు ఎవరుగా నిర్దేశిస్తామని ఉంటుంది. 12 నుంచి 35 దాకా ప్రాథమిక హక్కులు ఉంటాయి. 36 నుంచి 50 దాకా ఆదేశిక సూత్రాలు ఉంటాయి. 50Aలో మనం విధులు అని చెప్పి సంస్కరణ ద్వారా చేర్చినవి ఉంటాయి. 52 నుంచి రాష్ట్రపతి, ప్రధానం పార్లమెంటు, రాజ్యసభ, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, అటార్నీ జనరల్ అనేటువంటి భాగాలు ఉంటాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వని ఉంటాయి. ఇవి అయిపోయిన తర్వాత షెడ్యూల్స్ ఉంటాయి. ఆ తర్వాత రిజర్వేషన్లు ఉంటాయి. ఇది క్లియర్గా ఎవ్రీ 1 పిన్ పాయింట్ చదివితే మొత్తం చాలా క్లియర్గా అర్థమవుద్ది. పౌరుల హక్కులేంటి, పాలకుల బాధ్యత ఏంటి అనే అంశం రాజ్యాంగంలో చాలా క్లియర్గా రాసి పెట్టమనేటువంటిది అంబేద్కర్ చేశారు. కనుక పిల్లల స్థాయి నుంచే ఎట్లా దీన్ని చదవాలి, ఎలా అర్థం చేసుకునే అంశం మీరు ఇప్పుడు ప్రవేశపెట్టారు, చాలా బాగుందని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే పక్కన కపిలేశ్వర మండలంలో కూడా ఆ పని కూడా చేయటం అనేది జరిగింది. దానికే మీకు నమూనా చూపించాలి తీసుకుని రాజ్యాంగాన్ని ప్రతిని కూడా వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చారు. మీకు కూడా నేను ఒక కాపీ తెచ్చి ఇచ్చే పని చూస్తాను. భవిష్యత్తులో దాన్ని పంపిణీ చేసే పని చూస్తే చదివే పనిలో ఉంటారని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఉపాధ్యాయులు మాత్రం దీన్ని మీరు కొనొచ్చు. గూగుల్లో మీకు ఆన్లైన్లో దొరుకుద్ది. షాపుల్లో విశాలాంధ్ర బుక్ స్టాల్ కానీ ప్రజాశక్తి బుక్ స్టాల్లో మాత్రమే దొరుకుద్ది. బయట ఎక్కడ అమ్మే అవకాశం లేదు. నాకు తెలిసి 800 ఎంతో ఖరీదు ఉంటుంది. కొనండి, చదవండి, అధ్యయనం చేయండి. దీంట్లో ఉన్న అంశాలని పిల్లలకి విపులంగా చెప్పండి. ఎందుకనంటే కొన్ని దేవాలయాల మీద భగవద్గీత చెప్తారు, కొన్ని దేవాలయాల మీద బైబిల్ చెప్తారు, కొన్ని మసీదుల్లో వాళ్ళు ఖురాన్ చెప్తారు. కానీ ఇది ఎక్కడ
ఎక్కడ చెప్పరు. కానీ పాఠశాల అనే దేవాలయంలో చెప్పాల్సింది మాత్రం ఇదే అనేటువంటి అంశాన్ని మీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి, ఈ దేశమే దేవాలయం అయితే, ఆ దేవాలయంలో ప్రజాస్వామ్యమే దేవుడైతే, దానికి ఉన్న మత గ్రంథం రాజ్యాంగమే అనే అంశాన్ని మీ దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు కోరుతూ సెలవు తీసుకున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ.